హలో ఎవ్రీవన్, ఈరోజు మీ అందరికీ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దామండి. అసలు తోటకూర అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. అసలు తోటకూరలో ఎన్ని పోషకాలు ఉంటాయి, బోన్కి అనేది చాలా మంచిది, ప్రోటీన్ ఉంటుంది, చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఆకుకూరలన్నీ రక్తం కూడా బాగా పడుతుంది అనమాట. సో ఈ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో ముందుగా చూసేద్దాం. ముందుగా తోటకూరని బాగా కోసుకొని మనం బాగా మగ్గించుకోవాలన్నమాట. దాంట్లో 2 పచ్చిమిరపకాయలు అండ్ అల్లం కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం బాగా పెట్టుకోవాలి. మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ కింద మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంత పేస్ట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి 1 కప్పు అనేది శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు పేస్ట్కి 1 కప్పు శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడైతే చాలా మనకి తగిన కన్సిస్టెన్సీలో అనేది రెడీ అవుతుంది అనమాట. సో సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక ఇడ్లీ రేక్ అనేది తీసుకోవాలన్నమాట. చిన్నది అయితే చిన్నది, పెద్దదైతే పెద్దది. మీ దగ్గర ఏ విధంగా ఉంటే అవి ఇడ్లీ రేకులు తీసుకొని దానికి ఆయిల్ అనేది కొంచెం అప్లై చేసుకోవాలి. ఇలాగ మొత్తం అంతా ఆయిల్ అప్లై చేసిన తర్వాత చిన్న చిన్న ఇడ్లీల కింద అనేది మనం పెట్టుకోవాలన్నమాట. ఇలా చిన్న ఇడ్లీలు అనేది పెట్టి మనం దీన్ని ఒక 15 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. ఆవిరికి బాగా ఉడకబెట్టుకోవాలండి. సో అది లోపల స్టీమ్ అవుతున్నప్పుడు మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసుకొని పెట్టుకుందాం. మనకి ఉల్లిపాయలు, టమాటాలు అండ్ పచ్చిమిరకాయలు అనేది మనం తీసుకోవాలండి. సో ఇలాగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనకి స్టీమ్ అయిపోయింది చూసారా, ఈ విధంగా మొత్తం అంతా ఉడికిపోయింది అనమాట. మీరు ఒక స్టిక్ గుచ్చి చూస్తే దానికి ఏమీ అంటుకోకపోతే అది ఉడికిపోయినట్లు లెక్కండి. దాన్ని చల్లారేక మాత్రం మీరు ఇలాగా తీసుకోండి, లేదంటే మాత్రం అసలు సరిగ్గా బాగోదనమాట. సో ఇలాగ చల్లారిన తర్వాత అన్నట్లు ఒక బౌల్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకో. అదే పెద్ద ఇడ్లీలు పెట్టుకుంటే 4 పీసెస్ కింద కట్ చేసుకోండి. సో ఇలాగ మనం తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా గోల్డెన్ ఫ్రై కలర్ అయిన తర్వాత టమాటా కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. టమాటా వేసిన వెంటనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేయడం వల్ల ఏంటంటే టమాటా బేగ మగ్గుతుంది అనమాట. తర్వాత ధనియాల జీలకర్ర పౌడర్, కారం అండ్ కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా అంతా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ లివర్ పీసెస్ ఏవైతే ఉన్నావో ఇవన్నీ వేసి బాగా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకోవాలండి. తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని, మీకు గ్రేవీగా ఎక్కువగా కావాలనుకుంటే మీరు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకుని ఇలా అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మనం మూత పెట్టేసి బాగా పెట్టుకోవాలి. మీకు బాగా ఫ్రై రోస్ట్ కావాలంటే మాత్రం వాటర్ అంతా అయిపోయే వరకు ఉంచండి. కర్రీ టైప్లో కావాలనుకుంటే కొంచెం ఉంచుకోండి. నెక్స్ట్ ఇలాగ అయిపోయిందని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీకరమైన లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.